మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ లో భారతదేశ తొలి జర్నలిస్టుగా గుర్తింపు పొందిన రామానంద చటర్జీ 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జర్నలిజానికి రూపకర్తగా నిలిచిన రామానంద చటర్జీ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మన స్థానిక ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా కోడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ గారి జయంతి వర్ధంతి మహోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ఇది కార్యక్రమానికి చెప్పిన వెంటనే విచ్చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి జన్మదినాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ మరి చటర్జీ గారి యొక్క మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వారు ఒక గొప్ప వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పేసి వారిని మనం పిలుచుకోవడం జరుగుతున్నారు. జర్నలిజానికి ఒక అర్థం, రూపు, కర్త, క్రియ అన్నీ కూడా రామానంద చటర్జీ గారు. ప్రజల్ని స్వతంత్రం వైపు నడిపించే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి పెద్ద పెద్ద నాయకుల చరిత్రలు కూడా రాసినటువంటి వ్యక్తి చటర్జీ గారు. మరి ఏంటంటే ప్రవాసి అని చెప్పేసి, మరి మోడర్న్ రివ్యూ అని చెప్పేసి 2 మ్యాగజైన్స్ మన స్వాతంత్ర ఉద్యమం రాయడం వల్ల ఏంటంటే ప్రజలు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ముందు ఉండాలి అని చెప్పేసి జర్నలిజానికి ఒక కొత్త అర్థం చెప్పినటువంటి మహనీయుడు మరి మన రామానంద చటర్జీ గారు. వారిని మనస్ఫూర్తిగా మనం తలుచుకొని వారికి మరి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆదర్శమైనటువంటి మార్గంలో మనం అందరూ కూడా నడుస్తూ సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియదు. కానీ బ్రిటిషర్స్ ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన కత్తి తుపాకీ బదులు పెన్ ఎంచుకుంటాడు. ఆ పెన్తో ఆయన రాస్తున్న ఆర్టికల్స్ని చూస్తూ పబ్లిక్ చదువుతూ ముందుకు పోతుంటే వాళ్ళని ఏదైతే వాళ్ళని ఎన్లైట్ చేస్తున్నారంటే వాళ్ళని చైతన్యవంతులను చేస్తున్నాడో అది చూసి వాళ్ళు భయపడిపోయారు. ఈయన మ్యాగజైన్ అనేది ఒక మోడర్న్ రివ్యూ అని 1901లో స్టార్ట్ చేసింది. దాంట్లో అంబేద్కర్ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అంత పెద్ద వ్యక్తులు కూడా ఆర్టికల్స్ రాసిన మ్యాగజైన్స్ అవి చదివిన ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులయ్యారు. అక్కడ ఉన్న విషయాలను తీసుకొని అప్పుడున్న ప్రిన్సెస్ కూర్చొని ఇవన్నీ మా పబ్లిక్ కావాలని చేయించుకుంది. ప్రతి ఒక్క కింద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూపించి భయపెట్టించి వాళ్ళకు బెదిరించి కూడా బంద్ చేసినటువంటి అలాంటి వ్యక్తి. బీజేపీ జిల్లా నాయకులు కార్పొరేట్ రాజేంద్రన్న తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాము. అయితే భారతదేశంలో ఎంతో మంది పత్రికా విలేకరులు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినాక కూడా ఎంతో మంది పనిచేయడం జరిగింది. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన రామానంద చటర్జీ గారిని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చాలా ఏరియాలో, అదేవిధంగా కోడిపల్లి మండలంలో ఇది 3వసారి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చూస్తుంటే చాలా గొప్పదైన విషయం. ఉన్నట్టుగా నిర్భయంగా రాసిన గొప్ప పత్రికా విలేకరి ఎవరంటే రామానంద చటర్జీ గారు. ఆయన ఒక బెంగాలీ భాషలో కాకుండా హిందీ భాషలో, అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో కూడా 3 పత్రికలను యావత్ భారతదేశం అంతటా కూడా వ్యాపింపజేసి, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గాంధీలు చేసిన తప్పిదాలను కూడా ప్రశ్నించినటువంటి గొప్ప వ్యక్తి రామానంద చటర్జీ. రామానంద చటర్జీ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇతను రామానంద చటర్జీ వెస్ట్ బెంగాల్కు చెందిన ఇతను ఎవరంటే మన భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్గా చెప్పుకోవచ్చు. స్వాతంత్రం రాకముందు నుండే ఈయన పేపర్ సృష్టించి బ్రిటిష్ వాళ్లకు ఎదురించి వాళ్ళపైన వార్తలు రాయడం మన స్వాతంత్రం రాకముందు నుండే మొదలుపెట్టిన మొదటి వ్యక్తి రామానంద చటర్జీ. అతన్ని పేరు పైన భారతదేశ
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకు అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో రామానంద చటర్జీ పేరుతో మన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా బాగుంటుందనే ఉద్దేశంతో కౌడిపల్లి గ్రామంలో, మా సొంత గ్రామమైన కౌడిపల్లిలో అతని పేరు పైన ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి అతని జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి అన్న గారి చేతుల మీదుగా అన్నకు ఉత్తమ సేవా పురస్కార అవార్డు సపోర్ట్